శివనామ స్మరణలతో ఓరుగల్లు మారుమోగింది. పవిత్ర కార్తీక మాసం దీపాల వెలుగులతో హనుమకొండ దేదీప్యమానమైంది. ఈటీవీ కార్తీక దీపోత్సవంతో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. త్రినగరి వాసులు పెద్ద సంఖ్యలో తరలిరాగా వేడుక ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. ఈటీవీ కార్తీక దీపోత్సవంతో హనుమకొండ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక దీప కాంతులతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం ధగధగలాడింది. అత్యంత భక్తి శ్రద్ధలతో మహిళలు పూజలు నిర్వహించారు. ఉలుపుల వెంకట ఫణికుమార్ శర్మ బృందం ప్రధాన వైదిక నిర్వహణ చేయగా, నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని ప్రవచనకర్తగా వ్యవహరించి భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తారు. భద్రకాళి వేద పాఠశాల పండితులు వేద పారాయణం చేసే భక్తుల్ని ఆకట్టుకున్నారు. ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్తు వయం వేంధానాస్తనువం పుషేమా. మహిళలు పెద్ద ఎత్తున ఈటీవీ కార్తీక దీపోత్సవానికి తరలివచ్చారు. నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో కళాశాల మైదానం కిక్కిరిసిపోయింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్పేయి, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈటీవీ నిర్వహించిన కార్తీక దీపోత్సవంలో పాల్గొనడం తమకు ఆనందాన్ని కలిగించిందని అతిథులు అన్నారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఈటీవీ ఈనాడు వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వారు ఏది చేసినా ఒక నాణ్యత, నిజాన్ని అనేది ముందుంచే విధంగా ఈనాడు ఈటీవీ వాళ్ళు ప్రదర్శించడం, చాలా ఘనంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈటీవీ వారి ఆధ్వర్యంలో మా ఆడపడుచులందరికీ కూడా ఎవరైతే ఆసక్తితోటి భక్తి శ్రద్ధలతోటి వచ్చారో వాళ్ళు ఇప్పుడు కార్తీక దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని వరంగల్లో నిర్వహిస్తున్న ఈటీవీ యాజమాన్యానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆడపడుచులందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా మా వరంగల్లో నిర్వహించాలని ఈటీవీ వారిని కోరుతున్నాను. మహిళలందరూ కూడా కార్తీక మాసంలో ఎంతో మంచిగా అక్కడ తులసి చెట్టు, అదేవిధంగా ఉసిరి చెట్టు కింద సాయంకాలం వేళ దీపాలను, వత్తులను వెలిగించుకొని ఆ భగవంతుని ఆశీస్సులతోటి పొందాలనే కార్యక్రమాన్ని తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని ఇంత సామూహికంగా ఇంతమంది మహిళలతోటి చేపట్టినటువంటి ఈటీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అర్చకుల వేద మంత్రోచ్చారణల నడుమ మహిళలు చేసిన సామూహిక కార్తీక దీపారాధన వైభవోపేతంగా సాగింది. భక్తుల శివనామ స్మరణతో మైదానం మొత్తం పులకించిపోయింది. వరంగల్లో దీపోత్సవం నిర్వహించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మొదటి ప్రేమ కథే నీదిరా. శివరాత్రి సుందరా, మా రాత మార్చి ఉద్ధరించరా. అనంతమైన నీ ప్రేమలో రవంత మాకు ఇస్తే భూమి స్వర్గమౌనురా. కార్తీక దీపోత్సవం వరంగల్లో జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి స్పిరిచువల్ వాటికి మేము అటెండ్ అవ్వడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. పరమేశ్వరుడి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి సామాన్ తీసుకురావాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. చాలా చాలా బాగా జరిగింది అండ్ బాగా అనిపించింది. ఫస్ట్ టైం ఇలాంటి ప్రోగ్రామ్కి అటెండ్ కావడం, లక్కీగా ఇక్కడనే అటెండ్ కావడం అనేది చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ దీపారాధన మనకి కార్తీక మాసంలో చివరి రోజు అయిన ఈ రోజు వెలిగించుకోవడం అనేది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. పండితుల వారు చెప్పిన ప్రతి ఒక్క విషయం కూడా మాకు చాలా మనసుకు హత్తుకునే వాళ్ళ చాలా బాగా చెప్పారు. మా వరంగల్ ధన్యమైంది. ఈ రోజు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని లైట్లు ఆఫ్ చేసి దీపాలు వెలిగించడం అనేది చాలా బాగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా అన్ని చోట్ల కండక్ట్ చేస్తూ మేము పాల్గొనేలాగా మాకు అవకాశం ఇవ్వాలి. చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలి. చాలా బాగా జరిగింది, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈటీవీ కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి సహకరించిన వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రతినిధులకు అతిథులు జ్ఞాపికల్ని అందజేశారు.